చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మీరంతా నమ్మలేని దేవుడు, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీ రాజ్య స్వార్థను ప్రకటించుట కొరకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న మీ ప్రజలను మీరు ఆశీర్వదించి మీ రక్షణతో నింపి ప్రభా మరొకరిని సహాయం చేయమని, పరిసరలో కృపనిమ్మని, సంవత్సర చివరి భాగములు డిసెంబర్ మాసం ప్రభా మా తండ్రి మా ప్రభా 9వ తారీఖు నుండి పరిచయంలో సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున స్తుతిస్తూ వేడుతున్నాము తండ్రి. ప్రభు యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, నిత్య జీవము సమాధానం ఇచ్చే యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాను. రక్షణ అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి, మార్గమైన యేసుక్రీస్తు వారికి, సత్యమైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియమైన తెనాలి పట్టణ ప్రజలారా, లోకరక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధ దేవుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియపరచుచు ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడని మేము పాట పాడుతూ వచ్చాం. ఎవరిని రమ్మంటున్నాడు, ఎందుకు రమ్మంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎవరిని రమ్మంటున్నాడు అంటే పాపులైన వారిని రమ్మంటున్నాడు. పిల్లారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. మా ప్రియమైన పట్టణ ప్రజలారా, లోకములో ఎవరు పాపులయ్యా అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ పాపములోనే పుడుతున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియులారా, పాపములో పుట్టి పాపములోనే జీవిస్తున్న మానవులందరినీ యేసు ప్రభువారు పిలుస్తున్నారు. దేని కొరకై అంటే పాపము నుండి విముక్తిని కలుగు చేయుట కొరకై, పాపము నుండి మనలను రక్షించి పరిశుద్ధపరచుట కొరకై, నీతి మార్గములోను సత్య మార్గములోను, ప్రియమైన వారులారా, పరిశుద్ధమైన మార్గములోను మనలను నడిపించుట కొరకై ఆయన రమ్మంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని. పిల్లారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మార్గం జీవ మార్గము. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మార్గములో మరణమే లేదు. ప్రభువైన యేసు క్రీస్తు వారిలో సత్యము స్థిరముగా ఉంది. పిల్లారా, ఆయనలో అబద్ధము లేదు, చెడుగు లేదు. పిల్లారా, అందుకే మనల్ని అందరినీ రమ్మంటూ ఉన్నాడు. ఇప్పటికీ అనేకులు
యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు తమ జీవితములను యేసు ప్రభుకి అర్పించుకుంటున్నారు. యేసు ప్రభునందు విశ్వాసముంచుచూ ఉన్నారు. ప్రియులారా, అనేకులు రక్షణ చేత అలంకరించబడుచు లోకములో ఆశీర్వదించబడుతున్నారు. పరలోక రాజ్యము కొరకై ఈ భూమి మీద మానవులు ఎంతో ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మేము చెప్పుచున్న మాటలేందు నీవు లక్ష్యం ఉంచితే నీవు కూడా ఆశీర్వదించబడతావు. ప్రియులారా, బైబిల్ గ్రంథం ఈ మాట సెలవిస్తుంది. నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి అక్కడ నివసించి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వారులారా, మీ జీవము ఏ పాటిది. మీరు అంతలో కనబడి అంతలో మాయమవు ఆవిరి వంటి వారు కారా అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఉదయం లేచిన సమయం నుండి ఏదో ఒక పని కలిగి ఏదో సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలని మానవుడు తాపాత్రయం కలిగి ఉంటున్నాడు. మంచిదే, కాదంటలేదు. అయితే ఎంత సంపాదించినను, ఎంత కూడబెట్టుకునినను, ఎంతకాలం ఈ భూమి మీద బ్రతికినను ఒక దినం లోకం విడిచిపెట్టాలి. ప్రియులారా, మానవులందరికీ మరణము సంప్రాప్తమై ఉన్నదని బైబిల్ సెలవిస్తా ఉంది. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ భూమి మీద ప్రియులారా, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడని బైబిల్ సెలవిస్తా ఉంది. పుట్టుట గిట్టుట కొరకే అని ప్రియమైన వారులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, లోకం విడిచిపెట్టినప్పుడు, మరణించినప్పుడు ప్రియులారా ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడైనా ఆలోచించావా? సంపాదించినదంతయు విడిచిపెట్టి మానవుడు లోకాన్ని అకస్మాత్తుగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు అంటే ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం దానికి చక్కని జవాబిస్తుంది. పాపులందరూ అగ్ని గంధకములతో మండు కొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, భయంకరమైన అగ్ని గంధకములతో మండు కొండములో మానవుడు పాలు పొందకూడదని ప్రేమ గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, కామ క్రోధ మోద మద మత్సరములు లేని దేవాతి దేవుడు మానవ అవతారములో మానవాకారములో భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రియులారా, మనందరి పాప దోషముల నుండి విడిపించటానికి, మనల్ని నరకము నుండి తప్పించటానికి, ఈ భూమి మీద మనకు శాంతి సమాధానమును నెమ్మదిని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏదో మతాన్ని స్థాపించుకోవటానికి, ప్రియులారా, మానవులకు మరుగు మార్గాలు చెప్పటానికి ఆయన రాలేదు. మనకు అందరికీ విడుదల నీటాకి వచ్చాడు. ప్రియులారా, ఏం చేశాడయ్యా అంటే మనందరి పాపములను పరిహరించుట కొరకై సెలవులో ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మానవుడు పాపం పోగొట్టుకోవటానికి సృష్టి ఆరంభం నుండి బలులు అర్పిస్తున్నాడు, రకరకాలైన యాగాలు చేస్తున్నాడు, దాన ధర్మ పుణ్య కార్యాలు చేస్తున్నాడు. బైబిల్ ఏమంటుందంటే వాటన్నిటి వలన పాపము పోదు, వాటన్నిటి వలన పాపము పోదు. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివని బైబిల్ సెలవిస్తా ఉంది. పాపం పోవాలంటే ఒకటే మార్గం, పాపమునకు పరిహారం ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం. బైబిల్ సెలవిస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రుడుగా చేయనని. అయితే మీరు కడగబడాలయ్యా, నాకు ఎలాగా అని మీరు అనుకుంటే సాక్ష్యముల మోక్షం ఉచితం. మన టెంకాయలు, దాన ధర్మాలు, చందాలు, మన కానుకలు ఆయనకు అవసరమే లేదు. ఆయన మహాధనవంతుడు, ఆయన దేవాతి దేవుడు. సృష్టి యావత్తు ఆయనదే. భూమి క్రింద నీళ్ల ఎందున్నదేమి, భూమి పైన ఉన్నదేమి, ఆకాశములు మహాకాశముల ఎందున్నదంతయు ఆయనదే. అందుకని ఆయనకి ఏం కావాలయ్యా అంటే మన హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయం నాకేమో, నీ హృదయం నాకేమో. ఏం చేస్తాడయ్యా అంటే ఆయన తన ప్రశస్తమైన రక్తముతో హృదయాన్ని కడుగుతాడు. ప్రియులారా, ఆ రీతిగా పరిశుద్ధపరచబడతావు. దానికి ఏం చేయాలయ్యా అంటే ఏం అవసరంలే.
నువ్వు హృదయపూర్తిగా నువ్వెంత ఘోర పాపములో జీవిస్తున్నా యేసు ప్రభువా పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నువ్వు గొప్ప దేవుడు అంటయ్యా విశ్వసిస్తున్నాను ప్రభువా నన్ను క్షమించు అని 2 మాటలు చెప్పగలిగితే చాలండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపనని విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావని వ్రాయబడి ఉంది. మన కొరకే లోకములోకి వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ జన్మలో తిరిగి లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళిన యేసే మరలా తిరిగి రాబోతున్నాడు. ప్రియులారా, ఆయన మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు తన ప్రజలైన వారిని తీసుకొని పోటు కొరకాయి. ప్రియులారా, అట్టి రీతిగా పరలోక రాజ్య వారసుడు కావాలని నీకు ఆశ ఉంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మేము ఇంకెక్కువగా చెప్పలేం, కానీ మేము ముందుకు వెళుతున్నాం. యేసు ప్రభువుని గురించి నువ్వు తెలుసుకోవాలని నీకు ఆశ ఉంటే మా దగ్గర చిన్న చిన్న పుస్తకాలు, కరపత్రికలు ఉన్నాయి. అవి మీకు స్వల్ప ధరకు ఇస్తున్నాం, కావాలని తీసుకోండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. ప్రియులారా, మేలైనది చేపట్టండి. ఇంకా యేసు ప్రభు గురించి మీరు అధికముగా తెలుసుకొని కోరితే హైతానగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా మెరాకా ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు ఉన్నారు. ప్రతి ఆదివారం 9:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఇంకా ఆయా వారాల్లో వారి కార్యక్రమాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అక్కడికి అందరు రావచ్చు. స్త్రీ అని, పురుషుడని, జాతి, మతము భేదము లేదు. అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యం విని సత్యాన్ని గ్రహించి మేలైనది చేపట్టమని మనవి చేస్తున్నాం. మేము ముందుకు వెళుతున్నాం. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామం స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం తండ్రి. మీ దాసును నిలబెట్టుకుని అనుగ్రహించిన లేఖనాలకై స్తోత్రాలు చెల్లించున్నాం దేవ. మరి ఉన్నతమైన స్థలములలో నివసించిన దేవుడవు, సృష్టికర్తవు, మానవునిగా లోకంలో అవతరించి మానవులకు సహాయం చేయాలని, మానవుల స్థితి నుంచి విడిపించాలని కలువరి ప్రేమను కనపరిచి దేవ మరి శిలువపై మీరు చూపిన దేవ మరి అమూల్యమైన రక్తమును మానవాళి కొరకు చిందించి ప్రతి పాపం నుంచి విడుదల కలిగించుటకై ఇష్టపడిన దేవుడు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. పరలోకం చేర్చుటకై మీరు మార్గమైన దేవా సత్యమును కలిగి ఉండి బోధించిన దేవుడు, అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ జీవమునిచ్చిన వాడు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ఇలా ప్రభావ మరి నీ ప్రజలను ప్రేమించి అనేకమైన మాటలు తెలియజేసిన దానికై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వారిని విన్న వారిలో కార్యం జరిగించమని దేవ మరి వారికి ఉన్న బలహీనత నుంచి విడుదల కలిగించే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందుకు వెళ్తుండగా సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. షేక్ మహమ్మద్ అలీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. తన విశ్వాసం అధికం చేయండి. ఈ భూమి మీద తను ఉండగానే రక్షణ మీ కొరకు జీవించి ఆశీర్వదించుకోవాలని చెప్పండి. జీవమనే యేసుక్రీస్తు వారికే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికే. కాలు పట్టుల పైన విశ్వాసంతో సన్నిధి మిమ్మల్ని అడుగుతున్నాడయ్యా, సాయంతో తన కాలు మాకండి డబ్బులు ఆవులు విడుదల దయచే కష్టపరిచి ఆరోగ్యం దయచి మళ్ళీ రక్షణ నమ్ముతున్నానా చెప్పండి. జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి,
శాంతి నెమ్మది ఆనందమునిచ్చే యేసుక్రీస్తు వారికి, పాప రోగమును స్వస్థపరిచే యేసుక్రీస్తు వారికి, మోక్ష భాగ్యం ఇచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. యేసుని పిలుపు వినియో నింగాయో చిల్లారులా. యేసుని పిలుపు వినియో నింగాయో చిల్లారులా. అవనిలో ప్రచారణ స్వస్థపరిచే యేసుక్రీస్తు వారికి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. సరిపోయింది. ప్రియమైన గ్రామవాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాలం శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే ఒక శుభవర్తమానం ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే సువర్తమానం అంటే ఒక ప్రాంతానికి ఒక ఏరియాకే సరిపోదు, కానీ ఈ సువర్తమానం ప్రపంచం అంతా భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా ఈ సువర్తమానం అందుబాటులో ఉందని దేవుడి వాక్యం సెలవిస్తామని. ఏంటంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించడం. ఎందుకు ప్రేమించడం అంటే మానవుడు దేవుని రూపంలో సృజించి జీవాత్మను వదిలేడు. ఆత్మ నశించి నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని సిద్ధం చేసి ప్రభువునే భూలోకానికి మానవ రూపంలో వచ్చి సర్వలోక మానవుడు రక్షణమై పాప పరిహారమై రాజ్యాధిపతిగా బలిపక్షిగా వర్ణించబడ్డాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడింది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలదు. కోడి రక్తం మేక రక్తం పూర్వకు చిందించిన సంపూర్ణ స్థితి కలిగిన కనుక దేవాదేవుడే పాపం లేని వాడుగా పుణ్యమూర్తిగా వచ్చి సర్వలోక మానవాళ్ళని ఈ పాపం వల్ల నియమాన్ని వినిపించి ఆ ఘోరంగా నరకానికి వెళ్లకుండా ఆ నిత్యరాజ్యంలో దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని సిద్ధం చేసి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరిస్తే నిరాకరిస్తే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకునే అవకాశం లేదండి. అందుకని నేను ఇప్పుడే మిక్కిలి అనుకున్న సమయం నేనే రక్షణ నిలబడి మరి వాయిదా వేస్తే రేపు మంది కాదు, రేపేమి సంబంధించిన మనకు తెలియదు. కాబట్టి మనం
ఈ మన ప్రాణం ఉన్నప్పుడే బ్రతికినప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోవాలని దేవుని వరకు సెలవుస్తుంది. ఏం చెబుతున్నాడంటే పాపిని అంటే ఎంత ఘోర పాపులైనా ప్రేమిస్తాడు ప్రభువు, ప్రేమతో ఆహ్వానిస్తాడు. పాపిని ప్రేమించి పాపం నుంచి విడిపించి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని సిద్ధం చేసి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసమని పాప భారాలు మోసుకొచ్చిన సమస్తమైన వాళ్ళ రండి, దానికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగినండి. ఆ పాపాలు క్షమించేవాడు అందుకాడు. ఆయన మనం నమ్మితే ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా నిలబెట్టడానికి మాంసక్తిహం మరణం ద్వారా మనకు సమాధానం సిద్ధపరిచాడు. అందుకని వాళ్ళ కుమారులను తన ప్రజలైన వారిని వారి పాపాల నుండి ఆయనే రక్షించగలక ఆయనకి యేసు అని పేరు పెట్టబడు. యేసు అంటే ఏదో మరి ఆ ప్రాంతం వారికి దేవుడు కాదు, అందరికీ యేసు రక్షించేవాడు, శిక్షను తప్పించేవాడు, ఆ నరకం నుంచి మనల్ని విడిపించి. ఎందుకంటే మానవుడు ఆజ్ఞాత్మక నుంచి పాపం చేస్తే మరణం వచ్చింది. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి దేవాలను ప్రవేశించడం. మనుషులందరూ పాపం చేసిన అందరికీ మనం సంతోషమైంది. మరణించాలి, మనిషి ఎక్కడికి వెళ్తాం? 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పాతాళకి వెళ్తావా పరలోకి వెళ్తాం అంటే పరలోకం కావాలంటారు. పరలోకం కావాలంటే మార్గం యేసు ప్రభువే కాదు. అందుకే ప్రభువు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు రాడని. ఎందుకైనా అంటే ఆయన ఒకడే మానవుడు ప్రేమించి ఆ విధంగా పాపరాలుగా రక్తాలు కాల్చి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మనం జయించి లేచాడు. ఈ మరణవర్షం నుంచి విడిపించడానికి మనం రక్షించడానికి ఆయన ప్రాణనాథుగా వచ్చాడు. మన ప్రాణించిన రాజ్యాన్ని వాదించి జీవాన్ని విమర్శించి ప్రేమతో ఆహ్వానిస్తాడు. ఎవరో నిర్లక్ష్యపరచుకున్నా నిరాకరించుకున్నా ఆయన యొక్క జీవకుల మాటలు మరి ఆ విధంగా హృదయంలోకి చేర్చుకుని పాప క్షమాపణ అందుకాడు. పాపం నుంచి, చీకటి నుంచి, సాతాన వశం నుంచి ఆ విధంగా లోపల నుంచి వేరే రక్షణ పొందడానికి ప్రేమతో ఆహ్వానిస్తాడు. కాబట్టి ఆ ప్రేమ ఆహ్వానం అంగీకరించి జీవకుల మాటలు మరి ఆ విధంగా హృదయంలో చేర్చుకుని పశ్చాత్తాపని పాప క్షమాపణని పర్లోకరాజుని వాసులని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ప్రభువు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ఘనమైన మా ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. నా తండ్రి, మేము ముందుకు వెళ్తున్నాం, మీరు మాకు సహాయం దయచేయండి. మీరే అన్ని విధాలుగా మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి, చేయమని యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆత్మల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారికి, పాపుని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు వారికి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రభు యేసు నీ కొరకు తనకు ప్రాణముని చెగలా. ప్రభు యేసు నీ కొరకై తనకు ప్రాణముని చెగలా. సిలువలో రక్తము చిరులించెను,
ప్రభువారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి. ప్రియమైనటువంటి తెనాలి పట్టణవాసులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ ముందుకు రాగలుగుటకు కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రకటించవాలని దేవుని వాక్యం రాబడింది. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువైన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మానవుడికి అనేక ప్రయాసలు ఉన్నాయి, అనేక భారాలున్నాయి. కుటుంబ భారము, ఆర్థిక భారము, బిడ్డల యొక్క భారము, ఉద్యోగ భారము, లేక ఇంకా అనేక భారాలున్నాయి. అటువంటి భారముతో మానవుడు ప్రయాణం చేసేటువంటి వారుగా ఉన్నాడు. పిల్లరా, వాటన్నిటికంటే కూడా మానవుడికి ఒక భారం ఉంది. అది పాప భారమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పిల్లరా, మానవుని యొక్క జీవితంలో పాపం అనేది మానవుడికి ఎంతో నష్టాన్ని కలిగించేదిగా ఉంది. కాబట్టి నాడు మానవుడు పాపం పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మార్గములో నిలుచుని చూడి, పురాతన మార్గములో నిలుచుడి చూడి, మేలు కలిగించు మార్గం ఏదని అందులో ప్రవేశించుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నాడు నెమ్మది కోసం, సంతోషం కోసం, సమాధానం కోసం, లేక పాపము పోగొట్టుకోవడం కోసం ఈ దినాల్లో మానవుడు అనేక మార్గాలుగా తమకిష్టమైన మార్గం ఎన్నుకొని వారు సంతోషం కావాలని, సమాధానం కావాలని, నెమ్మది కావాలని, లేక ముక్తి ప్రాప్తి కావాలని ప్రయత్నించేవారుగా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఏ మార్గమైనా నువ్వు గమనించాలా, మేలు కలిగించే మార్గం, నెమ్మది కలిగించే మార్గము అది ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను. కాబట్టి యేసు ప్రభువారే మార్గం ఎక్కడికి? మోక్షానికి. ఈ లోకంలో పాపములు క్షమించడానికి యేసు ప్రభువారు ఒక్కడే మార్గమైనాడు. పిల్లరా, దేవుని వాక్యం రాయబడింది, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పబడదని రాయబడింది. పిల్లరా, రక్తం కావాలి, అది పరిశుద్ధమైన రక్తం కావాలి. మనం అనుకుంటాం వాడి యొక్క పాపానికి బలి కోరిందిరా అంటాం. కాబట్టి బలి లేకుండా మానవుడి యొక్క పాపానికి విమోచన లేదు. అది ఎటువంటి బలి అంటే పరిశుద్ధమైన బలియాగం కావాలా. కాబట్టి ప్రియరా, ఈ లోక కళ్యాణం కొరకై, సర్వలోక పాపల పరిహారం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జన్మించిన వాడిగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం రాబడుతూ వచ్చింది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీద, భూప్రపంచం నడిబొడ్డున యెరూషలేములో బెత్లెహేము అనే గ్రామంలో ప్రియులారా ఆయన జన్మించినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వలోకాన్ని ప్రేమించాడు. ప్రతి మానవుని ప్రేమించిన వాడై మానవుడు పాపంతో తమకిష్టమైన మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తుండగా వారిని విడిపించి సత్య మార్గం నడిపించాలనే దేవుని యొక్క ఉద్దేశం. మానవుడు
తన ఎదుటిగా సరైన మార్గం ఉందని వెళుతూ ఉన్నాడు. అయితే అది తుదకు మరణానికి తీసుకెళ్లేదిగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఇది సత్య మార్గమైన యేసు ప్రభువు వారు సెలవిస్తున్నాడు, నేనే సత్యమును, ఈ సత్యాన్ని నమ్మితే నీకు జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆ జీవమే ముక్తి, పరలోకం, ముక్తి మార్గం. ఉదయకాల సమయంలో ఆ మోక్ష మార్గాన్ని ఎలా చేరుకోగలమో, ప్రియులారా, దాన ధర్మాలు, పుణ్య కార్యాలు, భూదానం, గోదానం, వస్త్రదానం, అనేక పుణ్య కార్యాల ద్వారా మానవుడు ఆ మోక్షాన్ని చేరాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, నువ్వు గమనించండి, ఒకవేళ పుణ్యకార్యం చేస్తే పుణ్యం వస్తుందేమో కానీ మానవుడికి పాపం పోదు కదా. పాప పరిహారం కొరకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో బలి అవుతూ వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించి 30 సంవత్సరాలు దేవుని యొక్క మరి తల్లిదండ్రులకు ఆధీనమైంది, 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన అంటున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తని ఆయన ప్రకటించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, తరతరంతరం ఆయన సర్వలోక పాప పరిహార్థమై ఆ కల్వరి శిలువలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు. ఆయన మరణించి భూస్థాపన చేయబడి 3వ దినం తిరిగి లేచినాడు. తండ్రి లేపినాడు. ఆయన పాపమును జయించినాడు, మరణాన్ని జయించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రియులారా, సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని ఈ మధ్య ఉదయకాలము మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి యేసు రక్తమే ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. ఈ ఉదయకాలంలో నీవే పాపంతో, అవమానముతో, నిందతో, వేదనతో, శాంతి లేక, సమాధానం లేక, నిరాశ నిస్పృహలో ఉంచున్నావేమో. ప్రియమైనటువంటి వారులారా, అటువంటి వారి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు శాంతి మార్గము, ఆయన సర్వలోకానికి శాంతిని అనుగ్రహించి వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించాలని యేసు ప్రభువారు ఆయన నీ కొరకై, సర్వ మానవాళి కొరకై బలిగా అర్పించబడి ఆయన మరణించి జయించి తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడని ఉదయకాలం ప్రకటిస్తున్నా. నేను కూడా ఒకప్పుడు ఎటువంటి శాంతి సమాధానం లేక, పాపాన్ని బట్టి నెమ్మది లేక, ప్రియులారా, మరణ భయముతో, మరణముతో నిత్య నరక పాత్రుడైనట్టుగా ఇటువంటి వాక్యము నాకును నిలబెడుతూ వచ్చింది. పీడ ఆ వాక్యం విన్నప్పుడు నా హృదయంలో పాపము నాకు తెలియబడుతూ వచ్చింది. ఆ పాపము నాకెంతో భారముగా, బరువుగా, నన్ను నష్టపరిచేదిగా నేను గ్రహిస్తూ వచ్చాను. ఇది ఎలా పోవద్దన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను పాపినని చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు నాకు తెలియపరచబడుతూ వచ్చింది. నేను మోకరించి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, నేను పాపినని గ్రహిస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి, నేను ఎన్నో ఘోర పాపాలు చేశాను, నీవు నా కొరకు మరణించావంట, నా కొరకే సమాధి చేయబడ్డావంట, నా కొరకే తిరిగి లేచావంట, నేను నమ్ముచున్నాను, నన్ను క్షమించమని పిల్లలా ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు నా పాపం క్షమించబడినట్టుగా, నా పాపం నా నుంచి తొలగిపోయినట్టుగా నేను గ్రహిస్తూ వచ్చాను. గొప్ప భారము నా నుండి తొలగిపోయింది. పిల్లలా, శాంతి, సమాధానము, నెమ్మది కలిగిన వాడిగా నాటి నుంచి నేటి వరకు ఉంటూ ఉన్నాను. కాబట్టి నేను ఏదైతే మేలు పొందానో, ఏదైతే క్షేమం పొందానో, ఏదైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందానో దానినే మీకు ప్రకటిస్తున్నాను. అవును కదా పిల్లారా, మనకు మేలు కలిగితే ఇతరులు కూడా చెబుతాం, అక్కడికి వెళ్ళండి మంచి జరిగిద్ది, ఇక్కడికి వెళ్ళండి మంచి జరిగిద్ది అని చెబుతాం. ఎందుకంటే అలాగనే మేము కూడా ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఆ ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప విముక్తి పొంది నిత్య శాంతి సమాధానం కలిగి మోక్షానికి వారసులైనటువంటి వారిగా ఉంటూ ఉదయకాలం మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఆ ప్రేమను బట్టి ఉదయకాలంలో ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని ప్రకటిస్తున్నాం. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిలిచేవారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. ప్రియమైన వారులారా, ఇంకా ఎక్కువగా చెప్పడానికి మాకు సమయం లేదు. కానీ ఇక్కడ మన సమీపంలో ఐతనగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా మెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవజనుల కుటుంబం ఉంది. ఆదివారం 9 గంటలకు ఆరాధన కార్యక్రమం జరిగింది.
ప్రియులారా, ఈ యొక్క 31వ తారీఖు నైటు మరి ఆల్ నైట్ ప్రేయర్, ఆ రాత్రి అంతా మరి దేవుని యొక్క వాక్యం కలిగినటువంటి వారుగా ఉంటాం, దేవుని వాగ్దానాలు ఇచ్చేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి రండి, మీ సమస్యలు ఏమైనా, మీరు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా మీ కొరకై ప్రార్థన చేసే దైవ సేవకులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రార్థన చేయండి. మా మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీ పాదములకు స్తోత్రాలయ్యా. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువుల వారి అత్యున్నతమైన మహిమగల పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం మరోసారి మీ ప్రాసనలు వచ్చిండగా మీకు శుభ్రం చెల్లిస్తున్నాం. శుభగల మా దేవ, మరి గలక శైవం మరి తండ్రి సమయంలో తండ్రి ఎంతో ప్రయాసతో మరి భావంతో వారికి శ్రోత పాటిస్తుండగా మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రోత ప్రకటించిన వారి పాదములు పర్వతమైనది ఎంతో సుందరమైనవి అని మీ సేవలు చూశారు. వారికి సంవత్సరం మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఉత్తరానికి తండ్రి మరి మీ ప్రదేశంలో ఉత్తమైన వాక్యాన్ని ఫలింపజేయండి. ఎందుకంటే వారంతా కూడా ఆత్మీయంగా పొందట్లేదు. మీరే సహాయపడి వారి ముందుకు కోరుతున్నాము. ఈ చర్చలంతా మాకందరికీ ఆశీర్వాదకరంగా ఉంటున్నాము. మీ చేతులు అప్పగించుకుంటున్నాము. వారి ప్రతి గమనంలో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. పడుతున్నాం. యేసు నిన్ను పిలిచెను వాచిగా స్వరము. యేసు నిన్ను పిలిచెను రక్తము కల్వరిలో కఠిన బాధ తెల్లనోచి కాచే రక్తము కల్వరిలో కఠిన బాధ తెల్లనోచి రూపే ప్రేమనోతి తోరకై కాపే బాహు కరుణ తోడా చేరాలియును. యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము, హృదయము తోడ మనసు నిల్పి. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము, హృదయము తోడ మనసు నిల్పి. దాని పొడవు ఎడల్పులోతు ఎత్తు గ్రహించు తెలివి తోడా చెంత చేరుము. యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను. ప్రజలారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ ఉదయకాల శుభం తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు వారి గురించి ఇలాగూ పాట పాడుకుంటూ, యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. యేసు పిలిచిన వాడుకున్నాడు. యేసుక్రీస్తు వారు పిలిచిన వాడుకున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుటికి రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని తెలియజేసిన ప్రభువు ఉన్నాడు.
మానవుడి జీవితంలో నెమ్మది విశ్రాంతి లేని అనుభవంలో దేవాదేవుడు నెమ్మది కలిగించడికై విశ్రాంతించడికై ఉన్నతమైన స్థలములలో నివసించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవుని కొరకు మానవునిగా భూలోకములు 2024 సంవత్సరం క్రితం ఆయన ఉద్భవించిన వాడు ఉన్నాడు. దీనిగా రిక్తునిగా రక్త మాంసము కలవానిగా మరి పుట్టినవాడి ఉన్నాడని మనం 25వ తారీఖున సర్వలోకము మరి ఆయన జన్మం గురించి జ్ఞాపకం చేసుకున్నారు. ప్రియమైన వల్ల ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారు పిలిచిన వాడు ఉన్నాడు. అందరినీ పిలిచిన దేవుడు ఉన్నాడు. అందరికీ ఆయన ఆ ప్రేమను పంచడికై, ఆ నెమ్మది అనుగ్రహించడికై, ఆ శాంతిని అనుగ్రహించడికై, ఆ జీవమును, ఆ మోక్ష రాజ్యం అనుగ్రహించడికై పిలిచిన దేవుడు ఉన్నాడు. ప్రియమైన వల్ల పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చినని వ్రాయబడి ఉన్నది. ఆయన మరి మానవుని ప్రేమించి రక్షించడికై, మానవుని విడిపించడికై, మానవుని అజ్ఞానం నుంచి తొలగించడికై దేవుడు తన ప్రేమను కనపరిచిన వాడు ఉన్నాడు. అందుకే ఆయన వచ్చిన ఉద్దేశం రక్షించడానికి వచ్చిన వాడు, రక్షించడానికి వచ్చిన దేవుడు ఉన్నాడు. మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన దాన్ని బట్టి పాపం వల్ల జీతము మరణమైనది. మానవుడు మరణపు అంచులో ఉన్నట్లుగా మనం చూస్తాం. దావీదు గ్రంథంలో మరణమునకు నాకు కొంచెం ఎడమే ఉన్నదని దావీదు, భక్తుడైన దావీదు, రాజైన దావీదు మరి అనినవాడు ఉన్నాడు. మరణమునకు నాకు ఎడము కొంచెమే అని తెలియజేసిన వాడు ఉన్నాడు. మనం అనుకుంటాం మరి ఎన్నో మరి ఆలోచనలు కలిగి భవిష్యత్ దినాలను మరి ప్రణాళిక చేసుకునే వారు ఉంటాం. ప్రియమైన వల్ల మరి ఇలాగూ మానవుని జీవనం ఏ పాటిది, అది కొంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదని వ్రాయబడింది. యాకోబు పత్రికలో చూస్తాం ఆ సంగతి. ప్రియమైన వల్ల రేపేమి సంభవించును మనం ఎరుగుదము అని వ్రాయబడింది. ప్రియమైన వల్ల మరి మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడం బట్టి పాపము వలన మరణము. ప్రియమైన వల్ల దేవాదేవుడు మరణం నుంచి రక్షించడానికై, పాపం నుంచి విడిపించడానికై యేసుక్రీస్తు వారు తన ప్రేమను కనపరిచిన వాడు ఉన్నాడు. ఆయన మరి ఎన్నో హెచ్చరికలు చేసిన వాడు ఉన్నాడు. ఎన్నో మాటలు బోధించిన వాడు ఉన్నాడు. లోకంలో జీవన విధానం చూస్తే యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన విధానంలో ఆయన జీవించిన వాడు ఉన్నాడు. ఆయన జన్మము పాపము లేని జన్మం అని రాయబడింది. ఆయన జీవించిన విధానం శ్రేష్టమైనది. పాపము లేని జీవన విధానం కొనసాగించిన వాడు ఉన్నాడు. ఆయన మరి సమాజంలో చెప్పిన వాడు ఉన్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరని తెలియజేసిన ప్రభు ఉన్నాడు. కాబట్టి ఈ మానవుని పాపం నుంచి రక్షించడానికై, విడిపించడానికై దేవాదేవుడు ఆయన మానవునికి మారుగా శిక్షను అనుభవించిన వాడు ఉన్నాడు. అదేంటంటే మరి మానవుడు మరి పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి మరణం పొందిన అనుభవంలో ఆ మరణం నుంచి తప్పించడానికై ఆయన కలవరి శిలువ పైన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఉన్నాడు. ప్రియమైన వలన ఇలాగూ జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను పాపులనే పిలువచ్చు కానీ నీతిమంతులను పిలువరాడని తెలియజేసిన ప్రభువున్నాడు. మానవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వ్రాయబడింది. మేలు చేయవాడు లేడు అని తెలియజేసిన మాటలు మనం చూస్తాం. కాబట్టి మానవులందరూ ఆజ్ఞను అతిక్రమించిన వారు ఉన్నారు. అందరినీ ఆయన పిలిచిన వాడు ఉన్నాడు. యేసుక్రీస్తుడు అందరికీ ప్రభు. కాబట్టి ప్రియమైన వలన ఈ దేవుడు అందరికీ రక్షణను అనుగ్రహించేవాడు, అందరినీ రక్షించేవాడు, అందరికీ నెమ్మది విశ్రాంతి అనుగ్రహించేవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును మరి చేరి యేసుక్రీస్తు వెంబడించిన వారు అనేక మంది మరి మేలు పొందిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు లోకంలో జీవించిన దినాల్లో ఆయనను వెంబడించిన వారు అనేక మంది మేలు పొందిన వారు ఉన్నారు. గుర్తివారు, బాగు చేయబడిన వారు ఉన్నారు. చక్కగా నడిచి ఆయనను స్తుతించిన వారు ఉన్నారు. వల్ల మరి గుడ్డివారు చూపుకొని మరి ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం. గుడ్డివారు నడవటం, గుడ్డివారు చూపు పొందటం, చనిపోయిన వారు కూడా జీవం పొందిన వారు ఉన్నారు. ప్రియమైన వారరా, ఈ దేవుడు ప్రతి వారి జీవితంలో మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఈ దేవుడు ప్రతి వారి జీవితంలో మేలు చేసిన వాడే కానీ
కీడు చేయవాడు కాదు. ఎందుకంటే ఆయన స్వభావం, ఆయన యెహోవా మంచివాడని రాయబడింది. యెహోవా మంచివాడని రాయబడింది. కాబట్టి మంచివాడు మంచిని జరిగించేవారు ఉంటారు. పాపము లేని దేవుడు పరిశుద్ధులుగా జీవించిన వాడు ఉన్నాడు. అందుకే మరి ఆయన మరి నాలో పాపం లేదు, నాలో పాపం మీలో ఎవరు చెప్పగలని సవాలు చేసిన వాడు ఉన్నాడు. ప్రియమైన వారు, ఇలాగూ ఆయన మరి ఆయన నోట కపటము లేదు. ఆయన యోగ్యమైన నడకను నడిచిన వాడుకున్నాడు. ఆయన మాటలు శ్రేష్టమైనవి. ఆయన మాటలు దయగల మాటలని రాయబడ్డాయి. దయగల మాటలని రాయబడ్డాయి. ఆయన ఎవరిని పరిశుద్ధంగా మాట్లాడినవాడు కాదు, కఠినంగా మాట్లాడినవాడు కాదు. ప్రియమైన వలన మరి ఒక వ్యక్తిని యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము వలన పట్టబడిన స్త్రీ అని మరి సమాజము యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తేబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ వ్యక్తులు శిక్షించాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరిన వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ మనుషుల సంగతులను తెలియజేసిన వారు ఉన్నారు. మీరు కూడా ఎలాంటి స్వభావం కలిగిన వారే అని తెలియజేసినప్పుడు వారు మరి శిక్షించక వెళ్ళిపోయిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిక్షించలేదు ఆ స్త్రీని. ప్రియమైన వలన మరి ఆ స్త్రీని సంబోధించిన విధానం చూస్తాం. యేసుక్రీస్తు దయగల మాటలు కలిగిన వాడని చెప్పిన దానికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆవిడను మరి దీనముగా పిలిచిన వాడుకున్నాడు. తన మాటలు వెల్లడి చేసిన అనుభవం చూస్తాం. మరి సమాజంలో మనం చూస్తాం. మరి దొంగతనం చేసిన వారు, మరి జోదము కలిగిన వారు, లేదా వారి క్రియలు సమాజంకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారిని తక్కువ అంచనా వేసే వారు ఉంచాం. వారిని మరి లెక్క చేయని వారం ఉంచాం. వీడ అన్నట్లుగా మరి మనము ఆ స్వభావం కలిగి ఉంటాం. ప్రియమైన వారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీని అమ్మా అని పిలిచిన వాడుకున్నాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న ప్రేమ, ఇదే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న మరి ఆ యొక్క జాలి, కరుణ, వాత్సల్యత అని మనం చూస్తాం. ప్రియమైన వల్ల ఇలాగూ మానవుని అలాగూ ప్రేమించి మరి ప్రతి వారిని స్వీకరించడానికి ఇష్టపడిన దేవుడు. ప్రియమైన వల్ల శిక్షింపని దేవుడు సర్వమానవాడి కొరకు మరి ఆయన పరిచర్య జరిగించుటకు వచ్చిన వాడు కానీ పరిచర్య చేయించుకుంటూ రాలేదని తెలియసిన ప్రభుకున్నాడు. అంత మాత్రమే కాదు, సర్వమానవాడి కొరకు మరణించి మరి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఉన్నాడని చూస్తాం. మానవుని శిక్ష మరి చాలా భయంకరమైనది, ఘోరం. మరి ఆయన కలువరి శిలువలో మేకులతో, చేతుల్లో మేకులు పట్టుబడిన అనుభవం, పాదముల్లో మేకులు పట్టుబడిన అనుభవం, తలపై ముళ్ళ కిరీటం. ఇది దైవగ్రంథంలో ఇలా రాయబడింది. మానవుడు చేసిన ప్రతి పాపమును బట్టి చేతులతో చేసిన పాపం అని రాయబడింది, పాదములతో చేసిన పాపం అని రాయబడింది. ఆలోచనను బట్టి శిరమున మరి శిరస్సుల ముళ్ళ కిరీటం పెట్టబడినని, శిక్ష శరీరం అంతా దున్నబడినని రాయబడింది. ప్రియమైన వల్ల ఆయన మరి రూపము కలిగిన దేవుడు, దేవుని స్వరూపము కలిగిన వాడు. అయితే మానవుడిగా చేయబడ్డాడు, శిక్ష అనుభవించాడు, రూపమును కోల్పోయినాడు, చూడనొల్లని వారిగా ఉన్నాడని రాయబడింది. చూడనొల్లని వారిగా ఎండిన భూమిలో లేత మొక్కవలే చేయబడిన అనుభవం. మానవుని మరి ప్రయాస, మానవుని పాపము, మరి మానవునికి విడుదల కలిగించడానికై దేవాదేవుడు అలా శిక్ష అనుభవించిన వాడుకున్నాడు. ప్రియమైన వల్ల నీ శిక్ష నా శిక్ష ఆయన కలువరి శిలువ పైన భరించి నిన్ను విడుదల కలిగించిన వాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని మరి సిలువ వేయబెట్టుకు ముందుగా ఆయన తీర్పు తీర్చబడిన వాడుకున్నాడు. ఆయన ఏ నేరము చేయలేదు, అయినప్పటికీ కూడా ఆయన శిక్ష అనుభవించిన వాడుకున్నాడు. ఆ స్థలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దొంగ అని వ్రాయబడింది, దొంగ బరబ్బా అని వ్రాయబడింది. ప్రియమైన వల్ల వారు సమాజం కోరుకున్నారు, ఇదిగో ఈయన్ని విడుదల కలిగించండి, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయండి వారు కేకలు వేసిన వారు ఉన్నారు. ప్రియమైన వల్ల అలాగూ మానవుని కొరకై, ప్రతి వారి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువ పైన శిక్ష అనుభవించి మానవునికి విడుదల కలిగించిన వాడు ఉన్నాడు. ఈ దేవుడు మరి విడుదల కలిగించడమే కాదు కానీ మానవుని జీవితంలో ఎన్నో మేడలు, ఆశీర్వాదములు, భూలోకములు ఆయన నమ్మిన వారు ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుని మరి కలిగి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారి జీవితాలు శ్రేష్టమైనవి ఉన్నాయి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలు ఉన్నాయి.
ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, నా మాట వినినప్పుడు మరి మీ జీవితాలను ఎలాగూ దీవించబడతామని తెలియజేసిన మాటలు చూస్తాం. దేవుని మాటలు మరి స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు నీ జీవితం కూడా మార్పు చెందుతుంది. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. దైవగ్రంథంలో చూస్తాం. మరి అలాంటి అనుభవాన్ని నేను పొందాలంటే ఏం చేయాలని తెలియజేసిన భక్తుడు ఉన్నాడు. అందును బట్టి ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆ రక్షణను, ఆశీర్వాదమును, మేలును, దీవెనను, ఉన్నతమైన స్థితిలో ఉంటామని తెలియజేసిన మాటలు చూస్తాం. ఉదయకాల సమయంలో ఈ మాట స్వీకరించినట్లయితే నీవు కూడా మేలు పొందగలవు. ఆ నిత్య రాజ్యమునకు వారసుడుగా చేయగలవు, వారసుడు కాగలవు. దేవుని వల్ల ఈ మాటలు ఆలోచించండి. మరి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి శిక్ష నుంచి తప్పించబడి నిత్య జీవనం పొందవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ మీ కొరకు ప్రార్థించే వారిని ఉంటాం. మరిన్ని విషయాలు తెలుసుకొని పోయినట్లయితే ప్రియమైన వారరా, ప్రేమానకపోయిన మా దేవ, ఈ బాలాజీరావు ప్రాంత ప్రజల ప్రభుత్వాన్ని ప్రేమించి ఈ సువార్తను, ఈ శుభదినాన్న మీరు అందిస్తూ వచ్చే స్తోత్రాలు. ఇతబడిన వాక్యం దీవించండి ప్రభా తండ్రి. మరి నిజమైన రక్షకుడుగా మీరున్నారని ప్రభా తండ్రి ఈ ప్రాంత ప్రజలు గ్రహించినట్లు మీ ఏర్పాటు, మీ సిద్ధపాటులో ఉన్న వారిని రక్షణ కార్యం జరిగించమని, ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. బలో ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు యేసుక్రీస్తు వారికి, జగత్ రక్షకుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, తరుణము తాని ప్రవేశించుము. నీ హృదయపు ద్వారము తెరువుము, తరుణము తాని ప్రవేశించుము. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యము ప్రవిమోచించును. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యము ప్రవిమోచించును. భయంకరమైన కోపము నుండి విడిపింపలిన్ను ఎదకివచ్చును. భయంకరమైన కోపము నుండి విడిపింపలిన్ను ఎదకివచ్చును. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, ఎక్కడిక్కడ